రెండో పాయింట్, ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ ఆభరణం ఏమైనా చెప్పగలుగుతారా ఎవరైనా? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆభరణం గోల్డ్ సిల్వర్ అంటే బంగారమా వెండ వజ్రమా ఏమనుకుంటున్నారు మీరు? ఐరన్. ఓకేనా? ఐరన్ అంటే ఒక మనకు రక్తం పెరగాల్సిన ఒక ఇనుము. చాలా మందికి ఇప్పుడు కూడా మాట్లాడాను, చాలా మంది ఆడవాళ్ళకి మేము హీమోగ్లోబిన్ అంటే రక్తం చూస్తే 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది, 10-12 ఎవరికీ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే అలసత్వము, చేత కాదు, పని చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, కోపం వస్తుంటుంది, చికా ఉంటుంది, ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ సింటమ్స్. అంటే చెప్పరాదు, అంటే కాళ్ళు లాగుతుంటాయి, నడుము వస్తుంటుంది, చేతులు లాగుతుంటుంది, రాత్రి కానీ కాళ్ళు లాగుతున్నాయి అంటారు. సో చాలా మీద అందరికి టెస్ట్ చేస్తే మేము ఒకవేళ హీమోగ్లోబిన్ రక్తం టెస్ట్ చేస్తే అందరికి నాకు తెలిసి 8 గ్రాముల లోపే ఉంటుంది. సో అదొకటి కూడా టెస్ట్ ఖచ్చితంగా మీరు చేయించుకోవాలని అనుకుంటున్నాను. గాజు పరీక్ష అందరు 35 years అబవ్ వాళ్ళు, అండ్ హీమోగ్లోబిన్ పరీక్ష. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది రక్తస్రావం అయిపోతే కూడా భయపడుతుంటారు, మేడం నాకు బాగా బ్లీడింగ్ అవుతుంది, నేను నెలసరి తొందర రావట్లేదు, లేట్గా వస్తుంది, తొందర వస్తుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. అన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే రక్తస్రావం ప్రాబ్లమ్స్ కి గర్భసంచి ఆపరేషన్ అవసరం లేదు. మీరు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ని కలిసి దాని తగిన మందులు వాడుకుంటే, గర్భసంచి తీసుకోకుండా కాపాడుకుంటే చాలా మంచిది. చాలా మంది 30-35 years వాళ్ళే వచ్చి మేడం గర్భసంచి వాపు ఉందట ఆపరేషన్ చేయండి, గర్భసంచి గడ్డలు ఉన్నాయట ఆపరేషన్ చేయండి. సో 40 ఏళ్ళ లోపు గర్భసంచి ఆపరేషన్ చేయించుకుంటే 50 ఏళ్ళ తర్వాత మోకాలు అరిగిపోవడము, నడుములు అరిగిపోవడము, ఇవన్నీ చాలా మంది మేము చూస్తున్నాము. సో కుదిరినంత వరకు గర్భసంచి బాగుంటే, అన్ని బాగుంటే గర్భసంచిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అవగాహన ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిందే. ఓకేనా? సో ఐరన్ ఖచ్చితంగా హీమోగ్లోబిన్ అందరూ ఇంప్రూవ్ చేసుకోండి. గాజు పరీక్ష ఖచ్చితంగా చేయించుకోండి. మీ పిల్లలకి కానీ మనవరాళ్ళకి కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇప్పించండి. అని తొందరపడి గర్భసంచి ఆపరేషన్ చేయించుకోకండి. అందరి ఆరోగ్యం కోరుకుంటూ థ్యాంక్ యూ.